ఇక కేసీఆర్ పాలనలో ప్రభుత్వ సంస్థలను దుర్వినియోగం చేశారు అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఫోన్ ట్యాపింగ్ అంశం అంటున్నారు కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్. సోమేష్ కుమార్, ప్రభాకర్ రావు లాంటి వారు కేసీఆర్ కుటుంబానికి లొంగిపోయి పనిచేశారు అంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీపై కుట్రలు చేసి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది అంటున్న అనిల్ కుమార్తో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. ఫోన్ ట్యాపింగ్ అంశం రాష్ట్రంలో దుమారం లేపుతుంది. కీలక పొలిటికల్ నేతలు అట్లనే ప్రముఖులవి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మొత్తం కూడా ఫోన్ ట్యాపింగ్ అంశం ఇవాళ మొత్తం కూడా విచారణ నేపథ్యంలో పూర్తిగా దుమారం లేపుతున్నటువంటి నేపథ్యం ఉంది. కాసేపటి క్రితమే సిట్ అధికారుల ముందు వాంగ్మూలం ఇచ్చినటువంటి ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ మనతో ఉన్నారు. అన్న, ఏంటి ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం ఏం చెప్పారు? సిట్ అధికారులకు ఏమడిగారు, మీరేం చెప్పారు? అంటే చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటిదంటే గత ప్రభుత్వం కేసీఆర్ కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఏ విధంగా ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ని, గవర్నమెంట్ మెకానిజంని ఏ విధంగా మిస్యూజ్ చేసిరో దానికి ఒక ఉదాహరణే ఫోన్ ట్యాపింగ్. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది జనరల్గా ఏదైతే ఉగ్రవాదులకు సంబంధించిన కావచ్చు, లేదంటే ఒక యాంటీ సోషల్ యాక్టివిటీస్ కావచ్చు, అలాంటి వాళ్ళపైన ఫోన్ ట్యాపింగ్ జరగడం జరుగుతుంది. అది కూడా ఫోన్ ట్యాపింగ్ కేవలం ఒక పర్టికులర్ పీరియడ్ వరకే దాన్ని అనుమతి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఆ మెకానిజంని అప్పట్లో ఉన్న సోమేష్ గారు కావచ్చు, అదేవిధంగా ప్రభాకర్ గారు కావచ్చు, వాళ్ళు ఒక ప్రభుత్వ యంత్రాంగాన్ని అన్కాన్స్టిట్యూషనల్గా వాళ్ళ ఫ్యామిలీకి మొత్తం కూడా కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళ మొత్తం మెకానిజంని కూడా వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ చేసే విధంగా వాళ్ళు పనిచేయడం జరిగింది. అంటే ఆ టైంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ అన్న గారు కావచ్చు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారు కావచ్చు, ముఖ్య నాయకులు అందరిపైన కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి మా యొక్క మూమెంట్స్ కావచ్చు, మేము మాట్లాడుతున్న మూమెంట్స్ కావచ్చు, పార్టీ యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో దాన్ని అన్నీ కూడా క్లోజ్గా మానిటర్ చేసి దాన్ని తీసుకొని దాంతో వాళ్ళు అడ్వాంటేజ్గా దాన్ని మార్చడం జరిగింది. ఇది మొత్తం సిస్టమ్ని కాంప్రమైజ్ చేసే విధంగా ముగ్గురు అధికారులు, అప్పట్లో ఉన్న మెయిన్ అధికారులు సిస్టమ్ని కాంప్రమైజ్ చేసి వాళ్ళ ఫ్యామిలీకి మొత్తం సపోర్ట్ చేయడం జరిగింది. అదే కాకుండా ముఖ్యంగా మనము దీంట్లో అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇది ఒక ప్రొసీజర్. అంటే జనరల్గా ఏమవుతుందంటే ఎవ్రీ 3 monthsకి చీఫ్స్ దానికి సంబంధించిన కమిటీ దాన్ని రివ్యూ చేయడం జరుగుతుంది. అలాంటి సమయంలో కూడా ముఖ్య నాయకులు మహేష్ కుమార్ గారు కావచ్చు, నేను కావచ్చు, ఎవరైతే కాంగ్రెస్ సంబంధించిన నాయకుల ఫోన్ నంబర్ పెట్టి పక్కన ఏదో XYZ పేరు పెట్టి వాళ్ళు ఏదో ఇట్లా యాంటీ సోషల్ యాక్టివిటీస్కి ఫండింగ్ చేస్తున్నట్టు, లేదా ఏదో అన్డెమోక్రటిక్ పని చేస్తున్నట్టు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టు దాంట్లో వాళ్ళని ప్రొజెక్ట్ చేయడం జరిగింది. వాస్తవానికి నిజంగా కూడా చెప్పాలంటే ఇది నిజంగా కూడా దేశానికే ద్రోహం చేసిన విధంగా వీళ్ళందరూ కూడా పని చేయడం జరిగింది. ఇది చాలా చాలా అంటే చాలా మిస్యూజ్, డెమోక్రటిక్ సిస్టమ్ని కూడా బైపాస్ చేసి, అంటే ఇది మన ప్రైవసీ అనేది ఒక కాన్స్టిట్యూషన్ రైట్. అలాంటి రైట్ని కూడా వాళ్ళు ఒక డిక్టేటర్షిప్లో వాళ్ళు కొంతమంది అధికారులని వాళ్ళకి ఏదో ఒక రకంగా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ వైపు పిలుచుకొని ఇవన్నీ కూడా యాక్టివిటీ చేయడం చాలా చాలా అంటే చాలా చాలా వెరీ అన్అథెంటిక్. సిట్ ముందరికి వెళ్ళారు, ఇవాళ పోలీసుల ముందుకు వెళ్ళారు. అట్లనే చాలామంది ప్రముఖుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇవాళ షర్మిల, మీ పార్టీ ఏపీ అధ్యక్షురాలు కూడా షర్మిల కూడా తెర మీదకి వచ్చింది. ఏం చెప్పారు? అసలు మీకు ఎలా అనుమానం వచ్చింది ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది? అంటే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని మాకు గతంలో మేము అధికారంలో లేకున్నప్పుడు మేము చాలా యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు అంటే మాకు వచ్చిన విచారణ, అంటే ఇప్పుడు ఈరోజు విచారణ తెలిసిందంటే ఆ టైంలో మాకు ఏవైతే యాక్టివిటీస్ ఇప్పుడు మేము కనెక్ట్ చేసుకొని చూసుకుంటే ఆ టైంలో మేము ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు కావచ్చు, పార్టీ తరఫున వేరే మా ముఖ్య కార్యకర్తలతో మాట్లాడుతున్నప్పుడు కావచ్చు, ఉదాహరణ చెప్పాలంటే మేము ఏదైనా మంచి ప్రొటెస్ట్ ఆర్గనైజ్ చేస్తే మాకన్నా ముందు పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుండే, వాళ్ళు వచ్చి మాకు హౌస్ అరెస్ట్ చేస్తుండే. కేవలం నాకే కాకుండా మా ముఖ్య కార్యకర్తలు అందరికీ కూడా ఇమీడియట్లీ హౌస్ అరెస్ట్ చేయడానికి ఈజీగా వాళ్ళకి యాక్సెస్ ఉంటుండే. అంటే దీని పట్ల ఇది కేవలం ఒక ఉదాహరణ చెప్తున్నా. ఇలా అనేక మందితోని అనేక కాంగ్రెస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ నాయకులని వాళ్ళందరూ ఫోన్ ట్యాపింగ్ చేసి, ఇదే కాకుండా గతంలో జరిగిన ఎలక్షన్స్లో కూడా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వల్లనే మాకు ఇంకొక 10 సీట్లు తక్కువ వచ్చినాయి. 2018లోనైతే వాళ్ళ పీక్లో ఉండే కనుక ఆ టైంలోనైతే మొత్తం వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ పెట్టి మా కాంగ్రెస్ పార్టీని ఏదో రకంగా అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. ఇప్పటికీ కాళేశ్వరం పేరు మీద, ఇటు ఫోన్ ట్యాపింగ్ పేరు మీద కావాలనే కుట్రలు చేస్తున్నారు, కావాలనే ఇబ్బందులకు గురి చేస్తున్నారు అనేది బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఓవరాల్గా ఈ ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ను మీరు ఎట్లా చూస్తారు? అంటే వాస్తవాలు స్లోగా బయటికి వస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ ఏదైతే వాస్తవం ఉందో తెలంగాణ ప్రజలందరూ కూడా
దీన్ని స్వయంగా చూస్తున్నారు ఏ విధంగా వాళ్ళ ప్రభుత్వం ఉండే. ఇది మేమేదో వాళ్ళ లెక్క ట్యాపింగ్ చేసో ఏదో మేము వాళ్ళపైన ఏదో గర్జు పెట్టుకొని వాళ్ళపైన ఏదో కావాలని వాళ్ళని టార్గెట్ చేసిన వాళ్ళు ఏదైతే చరిత్రలో చేసిన అక్రమాలు కావచ్చు, కరప్షన్ కావచ్చు, అవన్నీ వాస్తవాలతో సహా ఈరోజు ప్రభుత్వం తరఫున ఎంక్వైరీ జరుగుతుంది, డిపార్ట్మెంట్స్ తరఫున ఎంక్వైరీలు జరుగుతున్నాయి. అవన్నీ కూడా ప్రజల దృష్టికి వస్తాయి. ఎక్కడ ఏ లోపాలు ఉన్నాయి, ఈరోజు వాస్తవాలు అయితే బయటకు వచ్చినాయి కదా. ఫోన్ ట్యాపింగ్లో ఎవరో అధికారులు అలా ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు, వాళ్ళ ఇంటెన్షన్ ఏంది, వాళ్ళ మోటివ్ ఏంది, వాళ్ళు ఏ రకంగా కాంగ్రెస్ నాయకులని వాళ్ళు టార్గెట్ చేయడం జరిగింది. అదేవిధంగా రేపు ఇవన్నీ కాళేశ్వరం కావచ్చు, అన్నీ ప్రతి ఒక్క దానిపైన డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది, ప్రజలకు తెలుస్తుంది. వీళ్ళు ఏ విధంగా ఈ యొక్క ఫ్యామిలీ కేటీఆర్ ఫ్యామిలీ, కేసీఆర్ ఫ్యామిలీ ఏ విధంగా తెలంగాణ ప్రజల సొమ్ముని దోచుకొని తిన్నదో ప్రజలందరికీ కూడా తెలుస్తుంది. సో ఇది రాబో కాలంలో బీఆర్ఎస్ కుటుంబ ఫ్యామిలీ, ఇటు కేసీఆర్ కేటీఆర్ కుటుంబ ఫ్యామిలీ తెలంగాణ ప్రజల్ని ఏ విధంగా దోచుకున్నారో ఒక్కొక్కటి బయటికి వస్తుంది. ఇవాళ కాళేశ్వరం అంశంలో కూడా ఒక్కొక్కటి బయటికి వస్తున్నటువంటి నేపథ్యం ఉంది. కాళేశ్వరమే కాదు, ఇటు ఫోన్ ట్యాపింగ్ అంశంలో కూడా ఏ విధంగా ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఏ విధంగా కీలక నేతలను భయపెట్టించారు, ఏ విధంగా ఇబ్బందులకు గురి చేశారు అనేది ఒక్కొక్కటి ప్రజల ముందుకు వస్తుంది. త్వరలోనే ప్రజలన్నీ గమనిస్తున్నారు, త్వరలో ప్రజలు తెలుసుకుంటారు అనేది అయితే ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ చెప్తున్నటువంటి నేపథ్యం. వీడియో జర్నలిస్ట్ గౌస్తవ్ వెంకట్, బిగ్ టీవీ, హైదరాబాద్.